షావుకారు జానకి కన్నుమూత 1955లో వచ్చిన కన్యాశుల్కం సినిమాలో బాలవితంతువు బుచ్చమ్మగా ఆంక్షల మధ్య నలిగిపోయే పాత్రలో కళ్లతోనే ఆమె పలికించిన అమాయకత్వం ఆర్తిని ఎవరు మరిచిపోగలరు. అంతకు 5 ఏళ్ల ముందు తొలి చిత్రం షావుకారు సినిమాలో ఎన్టీఆర్ సరసన సుబ్బులుగా ఒదిగిపోయిన తీరు, అక్కా చెల్లెలు సినిమాలో పాండవులు పాండవులు తుమ్మెద అంటూ వేసిన స్టెప్పులు ఆమెను తలుచుకోగానే మదిలో మొదలవుతాయి. బతుకు తెరువు కోసం నటనా రంగాన్ని ఎంచుకుని ఉండొచ్చు, కానీ ఆ తర్వాత తనదైన నటనతో నటనా రంగాన్నే వేలుపట్టుకుని నడిపించారామె. శంకరమంచి జానకిగా తెరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే తన ఇంటి పేరును షావుకారుగా మార్చుకుని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించిన జానకి ఇక లేరు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో పోరాడుతూ చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. షావుకారు జానకిని తలుచుకుంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఘనంగా నివాళులు అర్పించారు. చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. షావుకారు జానకి మృతికి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తమిళనాడు సీఎం విజయ్, నటులు చిరంజీవి, కమల్ హాసన్, జూనియర్ ఎన్టీఆర్ తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పౌరాణికాలు, జానపదాలు రాజ్యమేలుతున్న రోజుల్లో సాంఘిక చిత్రాలతో సామాన్యులకు చేరువైన నటి ఆమె. కంటనీరు పెట్టి కదిలించిన, నటనతో కనికట్టు చేసిన, పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన ఆమెకే సాధ్యమైంది. 7.5 దశాబ్దాల సినీ చరిత్రకు సజీవ సాక్ష్యంగా తిరిగిన ఆమె ఇప్పుడు మన మధ్య లేరు. అయితేనే షావుకారుగా ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటారు. పాత్రకు ప్రాణం పోసిన నటి షావుకారు జానకి. దక్షిణాది సినీ స్వర్ణయుగంలో మేలిమి బంగారం వంటి నటీమణుల సరసన ఎదిగి ఒదిగి ప్రేక్షక హృదయాలు గెలుచుకున్న సాంఘిక నాయిక జానకి. పౌరాణికాలు, జానపదాలు రాజ్యం ఏలుతున్న రోజుల్లో ఆ పాత్రలకు తాను నప్పనని తెలుసుకుని స్వీయ నియంత్రణతో సాంఘిక కథానాయికగా అగ్రనటులకు ధీటుగా తన భావాలను పలికించి పాత్రలను పండించారామె. గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహామహులకు సేవలందించారు. ఆమె అసలు పేరు శంకరమంచి జానకి. 8 ఏళ్ల క్రితం మరణించిన నాటి కథానాయిక కృష్ణకుమారి ఈమెకు స్వయానా చెల్లెలు. దాదాపు 400 చిత్రాల్లో నటించిన జానకి చివరి చిత్రం 2023లో వచ్చిన అన్నీ మంచి శకునములే. దాదాపు 7 దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో కొనసాగిన షావుకారు జానకి ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. 94 ఏళ్ల సుదీర్ఘ జీవితాన్ని చూసిన జానకిని తెలుగువారు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.